సమయం ఉదయం 7 గంటలవుతోంది. తెల్లగా తెల్లవారింది. ఇంటి ముందు లాన్స్‌లో చైర్‌లో కూర్చుని ఆ రోజు న్యూస్ చూస్తున్నాడు ధనంజయరావు. ఉదయం 5:30కు లేస్తాడు. ఓ గంటసేపు లాన్స్‌లో వాకింగ్ చేస్తాడు. తర్వాత కాఫీ తాగుతూ ఓ గంటసేపు న్యూస్ పేపర్లన్నీ చూస్తాడు. అది అతని దినచర్య. ఏం ధనంజయ, పేపర్లో వార్తలేమిటి? అక్కడికొస్తూ అడిగాడు భవానీ శంకర్. ఆ, రా భవానీ, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదేమిటా అని అన్నాడు కుర్చీ చూపిస్తూ. రోజు సరిగ్గా 7 అయ్యేసరికి ధనంజయరావు ఇంటికొస్తాడు భవానీ శంకర్. దాదాపుగా ఓ గంట పైగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇంటికెళ్ళిపోతాడు భవానీ శంకర్. ఓ కప్పు కాఫీ తెచ్చి అతనికి అందించాడు నౌకరు. ఇంతకీ వార్తలేమిటి అని మళ్ళీ అడిగాడు భవానీ. ఆ, వార్తల వంకాయ ఏం లేవు, సమాధానం చెప్పి పేజీలు తిప్పసాగాడు. తను ఓ పేపర్ అందుకుని హెడ్లైన్ చదవసాగాడు. ఓ నౌకరు లాన్లో మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. మరో డ్రైవరు కార్లు శుభ్రంగా తుడుస్తున్నాడు. 10 నిమిషాల పాటు న్యూస్ పేపర్లో నిమగ్నమైపోయారు ఇద్దరు. కార్లు తుడవడం పూర్తి చేశాడు డ్రైవర్. పొద్దున్నే కార్ల ఇంజన్ కూల్ అయిపోయి ఉంటుంది. అందుకని ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి కొద్దిసేపు రేస్ చేసుకుని మళ్ళీ ఆఫ్ చేసి ఉంచుతాడు. అది అతని అలవాటు. అలవాటుగానే ఇంజన్ ఆన్ చేసి రేస్ చేశాడు. పెద్దగా శబ్దంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోతుంది. రేయ్, ఆపే ఆ కారు ఇంజన్! పూర్తిగా చచ్చిపోయిన సహనంతో అరిచాడు ధనంజయరావు. అదిరిపడ్డారు ఆ అరుపుకి అందరూ. కంగారుగా ఇంజిన్ ఆఫ్ చేసి కారులోంచి బయటకు వచ్చాడు డ్రైవర్. ఎరా, ఒళ్ళు బలిసిందా? ఎవడు స్టార్ట్ చేయమన్నాడ్రా? మెడ నరాలన్నీ ఉబికేలరుస్తున్నాడు ధనంజయరావు. రోజు ఇలాగే చేస్తాను కదా సార్, భయపడుతూనే సమాధానం చెప్పాడు. ధనంజయరావు కోపానికి కారణం తెలియక. నోర్మి, చేసింది వెదవ పని ఇంకా పైగా సమర్థించుకుంటావేరా? నువ్వు రోజు చేసే పని? ఈడియట్, కోతలకి! ఎర్రబడిన కళ్ళతో అరిచాడు. బిక్కుమొహం పెట్టుకుని అక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోయాడు వాడు. ఏమైంది ధనంజయ్, ఎందుకలా అరిచావు? వాడు తప్పేం చేశాడు? తనకి అర్థం కాకడిగాడు భవానీ. ఎందుకా? శరత్ రాత్రి 3 గంటలకి ఇంటికొచ్చాడు. ఇప్పుడు మేడ మీద రూంలో గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ మాత్రం బుద్ధుండకర్లే? అంత అలసిపోయిచ్చిన మనిషికి నిద్ర డిస్టర్బ్ అయితే? ఇంకా ఏదో తిడుతూనే ఉన్నాడు ధనంజయరావు. ఇంకా మాట్లాడించలేదు అతను. కారణం, ధనంజయరావు కొన్ని విషయాల్లో మూర్ఖుడు. ముఖ్యంగా శరత్ విషయంలో అలాగే బిహేవ్ చేస్తాడు. శరత్ని ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు. అతనికి ఒంటి మీద ఈగవాడడానికి కూడా సహించడు. కొడుకంటే హద్దు మీరిన అభిమానం. తన ప్రాణం కంటే శరత్ ప్రాణానికి విలువిస్తాడు. కొడుకంటే అతనికి చెప్పలేని అభిమానం. ఆ అభిమానానికి హద్దు లేదు. అలాగని తనకిష్టం లేని పని చేస్తే శరత్ని కూడా నిర్దాక్షిణ్యంగా శిక్షించగలడు. శరత్ చిన్న వయసులో చదువుకోనని మారం చేస్తే ఒళ్లంతా వాచిపోయేలా కొట్టేవాడు. ఆ రోజు హోంవర్క్ పూర్తవకపోతే తిండి కూడా పెట్టేవాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ధనంజయరావు నిజంగానే చండశాసనుడు. అతని జీవితంలో అతను ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు అతన్ని ఆ విధంగా మార్చాయి. గర్భదరిద్రంలో పుట్టాడు ధనంజయరావు. పరమ నికృష్టమైన జీవితాన్ని గడిపాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేక బ్రతికాడు. తండ్రి తాగుబోతూ, తల్లి రోగిష్టిది. తాగుడు ఎక్కువైపోయి రైలు పట్టాలు దాటబోతూ స్పృహ తప్పి రైలు కింద పడి చనిపోయాడు తండ్రి. అప్పట్లో ధనంజయరావు బంధువులందరూ పూటకి గతిలేని వాళ్లే. అతనికి అప్పటికి 10 ఏళ్ల వయసు కూడా లేదు. ఆ రోగానికి మందులిప్పించాలన్న ఆలోచన గాని, జ్ఞానం కానీ లేని వయసు అతంది. తన కళ్ల ముందే రోగాలు ముదిరిపోయి కృశించి చనిపోయింది తల్లి. అనాథైన అతనిని బంధువులెవరూ చేరదీయకపోగా ఉన్న ఒక్క పూరి గుడిసెను ఆక్రమించుకున్నాడు మేనమామ. తల్లి తాలూకా 2 వెండి పట్టాలు తీసుకుంది పినతల్లి. అతని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకు నెట్టారు అందరూ. అప్పట్నుంచి 2 ఏళ్లపాటు దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. ఆ సమయంలో ఓ రోజు తిండి లేక అపస్మారక స్థితిలో రోడ్డు మధ్య పడున్న తనని స్థితిమంతుడైన ఓ డాక్టర్ తన కారులో ఎక్కించుకుని తనతో తీసుకెళ్లి మళ్లీ ప్రాణం పోశాడు. తన దగ్గరే నౌకరుగా ఉంచి తిండి పెట్టాడు. ధనుంజయరావు ఆసక్తి చూసి చదువు చెప్పించాడు. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి కూడా జరిపించాడు. ఏదైనా వ్యాపారం చేసుకోమని 10,000 రూపాయలు కూడా సహాయం చేశాడు. తన భార్యతో కేవలం 2 సంవత్సరాలు కాపురం చేశాడు ధనుంజయరావు. శరత్ పుట్టే సమయంలో హఠాత్తుగా వాతం కమ్మి బిడ్డను ప్రసవించి వాడిని కంటితో కూడా చూసుకోకుండానే పురిట్లోనే కన్ను మూసింది. ఆమెను బ్రతికించాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడయ్యాడు డాక్టర్. అప్పట్నుంచి తల్లి తండ్రి అన్నీ తనే పెంచాడు శరత్ని. అప్పట్నుంచి ధనుంజయరావుకి పేదరికం అంటే అసహ్యం. పేదవాళ్ళన్నా అసహ్యమే. తను దరిద్రం అనుభవించిన రోజుల్లో పేదవాడు వెన్నుపోటు పొడిస్తే ధనవంతుడే చేరదీశాడు. తనకో జీవితాన్నిచ్చాడు.
అందుకే ధనంజయరావు ప్రతి విషయంలో దర్జా దర్పం చూపిస్తాడు. అన్నీ విదేశాలవి, ఖరీదైనవే వాడతాడు. ఈ విషయంలో శరత్ తండ్రికి కొంచెం భిన్నమైనవాడు. దర్జా అయిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ సింపుల్గా ఉండడాన్ని ఇష్టపడతాడు. మధ్యతరగతి వాడైనా పేదవాడైనా కూడా అభిమానంగా పలకరిస్తాడు. 5 స్టార్ హోటల్లోనూ తినగలడు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళైతే అతని ఇంటికి వెళ్ళి వాళ్లతో పాటు భోజనం చేయగలడు. ఈ ఇద్దరి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి భవానీ శంకర్ మాత్రమే. ఏం భవానీ, అలా సైలెంట్గా కూర్చున్నావు అన్న ధనంజయరావు పిలుపుకి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చి, అబ్బే ఏం లేదు, ఆఫీస్ దగ్గర కలుస్తాను, వస్తాను అని లేచి బయటికి అడుగులు వేశాడు భవానీ శంకర్. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ, భవానీ ఈ రోజెందుకో మూడిగా ఉన్నాడు అనుకున్నాడు ధనంజయరావు. ధనంజయ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలు. నిశ్శబ్దంగా ఉంది హాల్ అంతా. ఆ హాలులో 32 మంది కూర్చునున్నారు. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన ఆతృత. ఏమవుతుందో, ఈ ఉద్యోగం వస్తుందో రాదో. ఉన్న ఉద్యోగం ఒక్కటే, కానీ వచ్చిన వాళ్ళు 32 మంది, అందులో 12 మంది ఆడవాళ్లు. అక్కడ కూర్చుంటే టెన్షన్ పెరిగిపోతోంది రాజీకి. అది భరించలేకనే హాలు బయటకు వచ్చేసింది. ఏమైందే బయటకొచ్చేశావు? ఒకంత ఆదుర్దాగా అడిగింది బయట కూర్చునున్న మాధవి. ఏం కాలేదు, భయంగా ఉంది. భయమా? ఎందుకే? వెధ ఉద్యోగం, వస్తే వస్తుంది, పోతే పోతుంది, ఇందులో భయపడేదేముంది? ఏమో, అక్కడ అందరూ నాకంటే తెలివైన వాళ్ళలా అనిపిస్తున్నారు. నాకంటే కూడా బాగా చదువుకున్న వాళ్ళ కూడా అనిపిస్తున్నారు. నుదుటి మీద స్వేదం కర్చీఫ్తో అద్దుకుంటూ అంది. నీ తలకాయ్, ముఖాలు చూసినంత మాత్రాన వాళ్ళు తెలివైన వాళ్ళో దద్దమ్మలో తెలుస్తుందా? పిచ్చి మాటలు మాని ధైర్యంగా చెయ్యి. విష్ యూ ఆల్ ద బెస్ట్. వెళ్ళు త్వరగా. దాదాపు లోపలికి తోసినట్లుగా చేసింది మాధవి. తిరిగి మళ్ళీ ఆ హాల్లోకొచ్చి తనకు అలాట్ చేసిన కుర్చీలో కూర్చుంది రాజీ. టైం 10:20. ఆ సమయంలో ఓ యువతి ప్రవేశించింది ఆ హాల్లోకి. వయసు ఓ 25 వరకు ఉండొచ్చు. అందంగా తెల్లగా ఉంది. ఆమె లోపలికొచ్చి అందర్నీ ఓసారి కలిగి చూసింది. కొద్దిగా గొంతు సవరించుకుని ప్రారంభించింది. డియర్ క్యాండిడేట్స్, నా పేరు లత. ఐ ఆమ్ పర్సనల్ సెక్రటరీ టు ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లుగా వీ వాంట్ ఏ స్టెనోగ్రాఫర్ కమ్ టైపిస్ట్. మీ అందరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. చెప్పడం ఆపి అందరి వంక ఒకసారి చూసింది. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన ఉత్కంఠ. ఈ ఉద్యోగానికి మాకు సుమారు 200 అప్లికేషన్లు వచ్చాయి. అందులో మార్కులు, క్వాలిఫికేషన్ వగేరాలు అన్నీ పరిశీలించి మిమ్మల్ని మాత్రమే ఈ టెస్ట్కి పిలిచాం. ఇందులో మీకు 2 స్టేజీలున్నాయి. ముందుగా మీకు ఒక డిక్టేషన్ ఇస్తాను. అది మీరందరూ షార్ట్ హ్యాండ్తో రాయాలి. ఆ తర్వాత మరొక మ్యాటర్ ఇస్తాను. దానిని 5 నిమిషాల్లో టైప్ చేయాలి. ఈ 2 టెస్టులు అయ్యాక మీరు బయట ఓ గంట పాటు వెయిట్ చేయండి. ఇందులో 5గురిని సెలెక్ట్ చేసి బోర్డులో పెడతాం. వాళ్ళ 5గురికి మధ్యాహ్నం 2 తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సాయంకాలం 5 గంటలలోపు సెలక్షన్ కూడా అయిపోతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్కి ఒక వారం రోజుల్లో అపాయింట్మెంట్ కూడా ఇచ్చేస్తాం. మొదటి నెల జీతం 2000. ఇది ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పడం ముగించి చైర్లో కూర్చుంది లత. ఓ వ్యక్తి వచ్చి అందరికీ ఒక్కొక్క తెల్ల కాగితం ఇచ్చాడు, షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ రాయడానికి. అందరితో పాటు తను అందుకుంది రాజీ. ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ అని డిక్టేషన్ స్టార్ట్ చేసింది లత. సూపర్ ఎక్స్ప్రెస్ లా చదువుకుంటూ వెళ్ళిపోతున్నామే. వీలైనంత స్పీడ్గా రాస్తున్నారు అందరూ. అందరితో పాటే తను రాస్తోంది. కానీ అందులో అన్ని తప్పులే ఉంటాయేమోనని భయం వేస్తోంది రాజీకి. సరిగ్గా 5 నిమిషాలు కాగానే చదవడం ఆపింది లత. ఆ యువకుడొచ్చి అందరి దగ్గర పేపర్లు కలెక్ట్ చేసుకున్నాడు. మరో 10 నిమిషాల తర్వాత అందరినీ ఇంకో పెద్ద రూంలోకి తీసుకువెళ్లారు. అక్కడ టైప్ మిషన్లున్నాయి. ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్కరు కూర్చున్నారు. తన మిషన్ చెక్ చేసుకుంది రాజీ. బాగానే ఉంది. అందరికీ టైప్ చేయాల్సిన మ్యాటర్ ఇచ్చారు. తర్వాత స్టార్ట్ అన్న అరుపు వినిపించింది. ఒక్కసారిగా సముద్రపు హోరులా వినిపించసాగాయి టైప్ మిషన్లు. 5 నిమిషాల పాటు నిర్విరామంగా మోగి ఆగిపోయాయి. పేపర్ వాళ్ళకిచ్చేసి మాధవి దగ్గరికి వెళ్ళింది. ఎలా చేసావే? ఆతృతగా అడిగింది మాధవి. ఏమో, నాకు తెలీదు, రిజల్ట్స్ రావాల్సిందే అంది. అలా అంటే ఎలా? ఏ పనికైనా మనిషికి ధైర్యం ఉండాలి. అది ఇది అని ఏదేదో మాట్లాడుతోంది మాధవి. అవేవి తన చెవికి ఎక్కడం లేదు. టెస్ట్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడే వెయిట్ చేయసాగారు. అందరికీ కాఫీ సర్వ్ చేశారు. 12:30 అవుతుండగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టుతో వచ్చాడో వ్యక్తి. అక్కడున్న నోటీస్ బోర్డులో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్క ఉదుటుతో లేచి బోర్డు వైపు పరుగులు పెట్టింది మాధవి. 32 మంది ఒకేసారి గుమిగూడారు. అతి కష్టం మీద ముందుకు జొరబడి పేర్లు చూసింది.
1, 2, 3, 4 పేరు రాజీదుంది. మరోసారి చూసింది. సందేహం లేదు, అది రాజీదే. రాజీ, నీ పేరుందా? దాదాపుగా అరిచినంత పనిచేసి ఆమె దగ్గరకొచ్చి చెప్పింది మాధవి, ముఖం చాటంత చేసుకుని. అబద్ధం చెప్పకు అంది అపనమ్మకంగా. అబద్ధమంటే పళ్ళు రాలగొడతాను. నిజంగానే ఉంది, చూడు అంటూ చేయి పట్టి లాక్కెళ్ళి లిస్టులో పేరు చూపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది రాజీ. థ్యాంక్ గాడ్, ఇక ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయితే చాలు. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు తను అంత బాగా టైప్ చేస్తానా అని. ఇంటర్వ్యూ 2 గంటలకు కదా, పద అలా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తిందాం అని క్యాంటీన్ వైపు అడుగులు వేసింది మాధవి. క్యాంటీన్లో ఓ మూల కూర్చుని టిఫిన్ ఆర్డర్ చేశారు. మాధవి మాట్లాడుతూనే ఉంది. ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అది ఇది అని ఏవేవో చెబుతూనే ఉంది. అవేవి చెవులోకి ఎక్కడం లేదు రాజీకి. తను అటెండ్ అయిన మొదటి టెస్ట్ ఇది. ఇంత త్వరగా సెలక్షన్ వచ్చిందేమిటా అని. ఒకవేళ ఉద్యోగం కూడా వచ్చేస్తే తనకంటే అదృష్టవంతులు ఇంకొంటారా అని ఆలోచనల్లో ఉండగానే టైము 2 అయింది. ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. మొదటి క్యాండిడేట్ ఓ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఒళ్ళంతా చెమటలు పట్టుంది అతనికి. 20 నిమిషాల పాటు ఇంటర్వ్యూనే, నాకు భయంగా ఉందే. మాధవి చెవిలో గొణిగింది రాజీ. షటప్, చిన్నగా మందలించింది మాధవి. రెండో వ్యక్తి వంతు. ఇతను 10 నిమిషాల్లోనే బయటకొచ్చేశాడు. 3 ఓ అమ్మాయి. మళ్ళీ 20 నిమిషాలు. నెక్స్ట్ ఛాన్స్ రాజీదే. వణికే కాళ్లతో లేచి నిలబడింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెనక నుంచి చెప్పింది మాధవి. డోరు తెరవబోతూ భగవంతుడిని ఒకసారి తలుచుకుంది. భగవంతుడా, ఉద్యోగం రాకపోయినా కూడా భయంతో ఇంటర్వ్యూలో తప్పులు చెప్పకుండా ఉంటే చాలు, తను నవ్వుల పాలు కాకపోతే చాలు అని కోరుకుంది. డోరు తెరచుకుని లోపలికి వెళ్ళింది. ఎదురుగా పెద్ద టేబుల్. దానికి అవతల వైపు కూర్చునున్నాడో యువకుడు. ఫుల్ సూట్లో ఉన్నాడతను. తల వంచుకుని బయోడేటా పేపర్లు చూసుకుంటున్నాడతను. అతని పక్క కుర్చీలో కూర్చునుంది లత. కూర్చోమన్నట్లుగా చైర్ చూపించింది. కూర్చుంది రాజీ. యువర్ గుడ్ నేమ్? మొదటి ప్రశ్న గంభీరంగా వినిపించింది అతని కంఠం నుంచి. రాజీ సమాధానం చెబుతూ తల పైకెత్తి అతని వంక చూసింది. అదే క్షణంలో అతను ఆమెను చూశాడు. అంతే, అదిరిపడ్డారిద్దరు. తను కూర్చున్న కుర్చీ కింద టైం బాంబ్ పేలినట్లు అనిపించింది రాజీకి. కారణం అతను ఎవరో కాదు. ఆ ముందు రోజు సినిమా థియేటర్లో తన మీద పడినతను. అతన్ని బండబూతులు తిట్టింది. అతని ముఖం ఎలా చూడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూ రూమ్ బయట కూర్చున్న మాధవికి మరీ టెన్షన్గా ఉంది. అప్పటికి రాజీ లోపలికి వెళ్ళి 15 గంట అయింది. ఏం సమాధానం చెబుతుందో తెలీదు. 20 నిమిషాలు గడుస్తుండగా బయటకొచ్చింది రాజీ. ఆమె ముఖంలో కత్తివాటుకి నెత్తురుచుకోలేదు. ఒక్క ఉదుటును లేచి రాజీని సమీపించి, అలా ఉన్నావేమే, ఇంటర్వ్యూ ఎలా చేశావు? ఆతృతగా అడిగింది. ఈ ఉద్యోగం రాదు, బయటికి నడుస్తూ అంది రాజీ. ఆ, ఏమైంది? ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయావా? అదేమీ కాదు, ఈ ఉద్యోగం రాదు అంతే, ఖచ్చితంగా అంది. అదే ఎందుకు రాదు అని టెన్షన్ భరించలేక అరిచింది మాధవి. ఎందుకా? ఈ కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా? తెల్లముఖం వేసి, ఎవరో నాకెలా తెలుస్తుంది అంది మాధవి. నిన్న సినిమా హాల్లో ఒకడు నా మీద పడితే చచ్చేటట్లు తిట్టాను చూసావు, అతనే ఇక్కడ ఓనరు. ఇప్పుడు చెప్పు, నాకు ఉద్యోగం వస్తుందా? అదిరిపడింది మాధవి. చీకటి చిక్కబడుతోంది. రామకృష్ణ బీచ్లో జనం కొద్ది కొద్దిగా పలచబడుతున్నారు. పున్నమి రోజులు కావడంతో చంద్రుడు బాగా ప్రకాశిస్తున్నాడు. సముద్రపు ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. 1-2 అడుగుల ఎత్తు ఎగసి విరిగిపడే కెరటాలు చంద్రుని కాంతిలో తెల్లని పాలనొరగగా మెరుస్తున్నాయి. దూరంగా అక్కడక్కడా కనిపించే షిప్స్ లో లైట్స్ వెలుగుతూ సముద్రానికి అలంకరణలా కనపడుతున్నాయి. ఒక రకమైన హోరుతో వచ్చి తీరాన్ని తాకి మళ్లీ వెనక్కి వెళ్లిపోయే కెరటాల్ని చూస్తూ కూర్చున్నాడు వాసు. అతని పక్కనే కూర్చుని వాసులోని ఫీలింగ్స్ గమనిస్తున్నాడు బాలకృష్ణ. అతనికి కొంచెం విసుగ్గా ఉంది అలా సైలెంట్ గా కూర్చోవడం. ఆ నిశ్శబ్దాన్ని అతనే బ్రేక్ చేశాడు. ఏంట్రా, ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటావు, దానికి సహాయం కావాలి అంటావు, సరిగ్గా విషయం చెప్పవు, నసుగుతావు. ఏంటి నీకు కావలసిన సాయం? బాలకృష్ణ కంఠంలో విసుగు స్పష్టంగా ధ్వనించింది. ఓసారి నిట్టూర్చి బాలకృష్ణ వైపు తిరిగాడు వాసు. అవునరా, నా రూమ్ ఎదురుగా ఓ అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు రాజీ అని తెలిసింది. ఆ అమ్మాయి తండ్రి ఫెర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆమెకో తమ్ముడున్నాడు. వాడేదో చదువుకుంటున్నాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళకి ఆస్తిపాస్తులేమీ లేవు. ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. ఇంతవరకు నాకు తెలిసిన వివరాలు ఇవి చెప్పి సైలెంట్ అయ్యాడు. ఇన్ని వివరాలు ఎలా తెలిసా నీకు? వెంటనే ప్రశ్నించాడు బాలకృష్ణ. మా ఇంటి ఓనర్ ఉన్నాడుగా, వాడికి వీళ్ళ ఫ్యామిలీ బాగా తెలుసులే
అది ఇది మాట్లాడుతూ ఆ మాత్రం వివరాల వరకు రాబట్టగలిగాను. ఇంతకు మించి అడిగితే ఆ ముసలాయనికి నా మీద డౌట్ వస్తుందనిపించింది. ఇవన్నీ బానే ఉన్నాయి. నీ విషయమే నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే ఎక్కడో రోడ్డు మీదో మరో పార్కులోనో ఆమెను అప్రోచ్ అయి ప్రేమించే కార్యక్రమం మొదలు పెట్టాలి కానీ ఇలా నాకు చెప్పి ఏం ప్రయోజనం? అలా అనుకో. నాకు నీ సలహా కావాలి. ప్లీజ్ నన్ను ఏం చేయమంటావు చెప్పు. తల పట్టుకున్నాడు బాలకృష్ణ. ఓ నిమిషం తర్వాత అడిగాడు. ఆ అమ్మాయి నిన్ను చూసిందా? చూస్తుందా? లేదు. నేనెవరో ఆమెకు తెలుసుండకపోవచ్చు. పోనీ ఆమె దృష్టిలో పడే ప్రయత్నం ఏమైనా చేశావా? లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. తెచ్చాన్రా బాబు. ఎంతవరకు ఏ మొదలు లేదు. ఇప్పుడు నువ్వు ఆమె దృష్టిలో పడే ప్రయత్నం చేస్తే మాత్రం ఆమె నిన్ను చూస్తుందన్న గ్యారంటీ ఏమిటి? ప్రేమిస్తుందన్న గ్యారంటీ ఏమిటి? మాట్లాడలేదు వాసు. కాళ్లతో ఇసుకలో కన్నంలా చేస్తూ నేలచూపులు చూస్తున్నాడు. పోనీ ఈ రోజు నుంచి ఆమె వెంట పడినా ఆమె నిన్ను చూస్తుందనో ప్రేమిస్తుందనో నమ్మకం లేదు. ఆమె వెంట అలా పడేవాళ్లలో నువ్వు ఎన్నో వాడువో మరి. ఎందుకంటే ఆమె అందమైంది అని నువ్వే చెబుతున్నావు. అసలైనా ఆమె వేరే ఎవరినో ఈ పాటికే ప్రేమించట్లేదు అన్న గ్యారంటీ ఏంటి? బెక్కుముఖం వేశాడు వాసు. అలాగని నేను నిన్ను నిరుత్సాహపరుస్తున్నాననుకోకు. ఆమె వెంటపడి ప్రేమించడాన్ని మొదలు పెడితే అది ఇప్పుడు జరిగే పనేనా? ఆమెను పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక బలంగా ఉందా? ఉంది అన్నట్లు తలూపాడు వాసు. భలే సమస్య వచ్చిందే. ఆ అమ్మాయి ఎవరో ఏంటో, వాళ్ల ఫ్యామిలీ మంచి చెడ్లేంటో బాలకృష్ణకు తెలీదు. ఆ అమ్మాయి వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె అభిప్రాయం కూడా తెలుసుకునేటంత ధైర్యం, చొరవ వాసుకి లేవు. వాసు అందంగానే ఉంటాడు. కానీ అందంగా ఉన్నంత మాత్రాన ఆమె ప్రేమిస్తుందన్న హోప్ లేదు కదా. వాసుని చూస్తే ఈ విషయం సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. అతని ఆలోచనల్లో అరగంట గడిచింది. ఈ సమస్యకి పరిష్కారం ఒకటే కనిపిస్తోంది. వాసు వాళ్ల ఇంటి ఓనర్ దగ్గర ముందు విషయం స్పష్టంగా చెప్పేయాలి. అది వాసు చెప్పడం మంచిది కాదు. ఒక పెద్ద మనిషిగా వాసు తరపున వాసు ఇంటి ఓనర్తో చెప్పి ఆయన సహాయం అడగాలి. ఆయన రాజీ వాళ్ల కుటుంబానికి బాగా తెలిసినవాడు అన్న విషయం కూడా తెలుస్తోంది కాబట్టి ఆయననే డైరెక్ట్గా పెళ్లి విషయం ప్రస్తావన తీసుకురమ్మని చెప్పాలి. వాసుతో సంబంధం ఆమె తల్లిదండ్రులకు ఇష్టమైతే ఆమెకి ఇష్టం అవ్వచ్చు. విషయాన్ని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరే ప్రస్తావన తీసుకొచ్చి విషయం స్ట్రైట్ గా అక్కడి నుంచే నరుకురావడం బెటర్ అనిపించింది. అంతేగాని ప్రేమని ఆ పిల్ల వెంటబడి అందులో ఏదైనా తేడా జరిగితే ఆ అమ్మాయిని నవ్వులు పాలు చేసి వాసు అవమానాల పాలయ్యి పరిస్థితి మరింత జటిలం కాకుండా ఈ పద్ధతే బెటర్ అనిపించింది. అందుకే అన్నాడు, చూడు వాసు, ఈ సమస్యతో పరిష్కారం కనిపిస్తోంది. అయితే అందులో రిజల్ట్ మనకి అనుకూలంగా రావచ్చు, బిడిసి కొట్టచ్చు కూడా. అందుకే ఏ రిజల్ట్కైనా ప్రిపేర్ అవ్వు. నేరుగా విషయంలోకి నేనే దిగుతాను. ఓ వారం 10 రోజుల్లో విషయం తేల్చేద్దాం. పద వెళదాం ఇంకా అంటూ లేచాడు. యాంత్రికంగా అతన్ని అనుసరించాడు వాసు. బ్రేవుమంటూ తేంచాడు ప్రకాశరావు. ఇవాళ కొంచెం తిండి ఎక్కువే అయిందనుకున్నాడు వరండాలోని పడకుర్చీలో కూర్చుంటూ. తాంబూలం వేసుకుంటారా అంటూ వచ్చింది వరండాలోకి పార్వతమ్మ. తింటానన్నట్లుగా తల ఊపడతను. అతని చేతికి తాంబూలం అందించి లోపలికి వెళ్ళిపోయిందామె. తాంబూలం నములుతూ పడకుర్చీలో ఓ అరగంట కునికిపాట్లు పడ్డం అతనికి అలవాటు. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడతను. బయట తలుపు దగ్గర ఏదో అలికి రావడంతో తల తిప్పి అటుగా చూశాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఓ కవర్ చేతికిచ్చి వెళ్ళాడు. ఇంత పెద్ద కవర్ ఎవరికబ్బా అనుకుంటూ దానిమీద పేరు చూశాడు. రాజీ పేరుంది. ఫ్రమ్ ధనంజయ కన్స్ట్రక్షన్స్ అనుంది. చూడు రాజీ, నీకేదో ఉత్తరం వచ్చింది గట్టిగా లోపలికి వినిపించేలా అన్నాడతను. మంచం మీద కూర్చుని గోళ్లు కొరుకుంటున్నల్లా తండ్రి మాటలు విని, నాకు లెటరా, ఎవరి నుంచబ్బా అంటూ బయటకొచ్చింది. ధనంజయ కన్స్ట్రక్షన్స్ నుంచమ్మా, వాళ్ళు నీకేం రాశారో అని అన్నాడు ఒకంత ఆసక్తిగా. ధనంజయ కన్స్ట్రక్షన్స్ నుంచా? ఆమె ముఖంలో రంగులు మారాయి. ఆతృతగా ఆయన చేతిలోంచి కవర్ అందుకుంది. కొంపదీసి అపాయింట్మెంట్ ఆర్డరా అనుకుంది. అంతలోనే అపాయింట్మెంట్ అసంభవం. అయితే రిగ్రెట్ లెటర్ అయి ఉండాలి అనుకుంది. కవర్ ఓపెన్ చేసిన ఆమెకు అందులో రెపరెపలాడుతున్న ఓ లెటర్ కనిపించింది. అందులోని అక్షరాల వెంట ఆమె కళ్ళు పరిగెత్తాయి. ఆ మ్యాటర్ చదివిన ఆమెకు మతిపోయింది. అది అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఇది సంభవమా? ఏంటమ్మా లెటరు అడిగాడు ప్రకాశరావు ఆమె ముఖ కవళికలను చదవడానికి ప్రయత్నిస్తూ. నువ్వు చదివి చెప్పు నాన్న అంది తన కళ్ళను తాను నమ్మలేక. ఆ లెటర్ అందుకుని చదివి, ఇది అపాయింట్మెంట్ ఆర్డరు, అది నీకే, ఆశ్చర్యంగా ఉందే, నువ్వు అసలు ఉద్యోగానికి అప్లై చేశావా అడిగాడు. చేశానన్నట్లు తలూపింది.
ఆమె ముఖం వెలిగిపోతోంది. ఎప్పుడు నాతో మాటైనలేదే. ఊరికి అప్లై చేశాను. ఓ వారం కిందట ఇంటర్వ్యూకి వెళ్ళాను. మాధవిని తీసుకుని. అంతే. ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ చేసింది. వాట్లేని సంతోషంగా అంది. వాళ్ళ మాటలు విని అక్కడికొచ్చింది పార్వతమ్మ. ఏంటే ఏదో ఉద్యోగం అంటున్నారు? చేతులు తుడుచుకుంటూ వచ్చింది. నాకే అమ్మా, ఓ ఉద్యోగానికి అప్లై చేశాను. అదొచ్చింది. మంచి కంపెనీ. నెలకు 2000 జీతం. జీతం బాగానే ఉంది. రేపో మాపో పెళ్లి చేసుకునే దానికి నీకు ఉద్యోగాలు ఎందుకే? ఏం వద్దు. ఇంటి పని వంట పని నేర్చుకో చాలు. ఖచ్చితంగా చెప్పింది పార్వతమ్మ. ఒళ్ళు మండిపోయింది రాజీకి. మొదటిసారి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి అది ఎవరి సహాయం రికమెండేషన్ లేకుండా ఉద్యోగం వస్తే సంతోషించేది అభినందించేది పోయి చేసావులో నిర్వాకం అంటే అమ్మ ఇప్పుడు ఇంతే. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం చేయొద్దనా? అన్నీ నీ ఇష్టమేనా? ఎన్నాళ్ళు నీ మీద నాన్న మీదే ఆధారపడ్డాను. ఇప్పుడైనా నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నా సంపాదనను చూసుకోవద్దా? నాకు ఇండివిజువాలిటీ లేదా? ఎందుకలా మాట్లాడతావు? తోక తొక్కిన తాచులా తల్లి మీద లేచింది రాజీ. చూసుకోవే. నీ సంపాదనను చూసుకో. నీ తిండి బట్టను చూసుకో. ఇక నుంచి 2000 వస్తుందిగా. నెలకో పట్టుచీర కట్టుకుని ఊరేగు. ఖచ్చితంగా ఊరేగుతాను. నా ఖర్చు, నా సంపాదన, నా ఇష్టం. నువ్వు నా మంచి చెడ్లు చూసినన్నాళ్ళు ఏనాడు నన్ను నువ్వు స్వతంత్రంగా ఉండవలేదు. నా సరదాలు కోరికలు ఏ ఒక్కటి తీర్చలేదు. ఇప్పుడు నాకుగా నేను ఆ స్తోమతని సంపాదించే స్థితికొస్తే సంతోషించక ఎందుకు బాధపడతావు? గిర్రున తిరిగి వెనక్కొచ్చింది పార్వతమ్మ. చూడమ్మా, చాలా సంతోషం. పెద్దదాని అయిపోయావు. సంపాదన నువ్వే చూసుకో. మరింకెందుకు? నీ పెళ్లి కూడా నువ్వే చేసుకో. మాకు ఆ బాధ్యత కూడా తప్పిపోతుంది. ఏసడింపుగా అంది. తప్పకుండా నేను చేసుకుంటాను. చాలా దాదాపుగా అరిచినట్టుగా అంది. ఏంటండి, ఇంత జరుగుతున్నా మీరేమీ మాట్లాడరు? అది చూడండి ఎలా తెగించి సమాధానం చెప్తుందో. భర్త వైపు తిరిగంది. ఏం మాట్లాడలేదతను. సమాధానం చెప్పరా? అలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. అసహనంగా అరిచింది పార్వతమ్మ. దయచేసి ఇద్దరు లోపలికెళ్ళి తిట్టుకుంటారా? బయట వాళ్లకు వినపడకుండా ఉంటుంది. కళ్ళు మూసుకుని అన్నాడు. ఇదంతా నా కర్మ అంటూ లోపలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ. తన రూంలోకి వెళ్ళిపోయింది రాజీ. ఆమెకు చాలా కంపరంగా ఉంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం మిగలలేదు. ఏమాత్రం ప్రోత్సాహం లేకపోగా అదేదో తప్పైనట్లు నేరమైనట్లు. ఇలాంటి విషయాల్లో తండ్రి ఏం మాట్లాడు, ఎవరినీ సపోర్ట్ చేయడు. ఆయన అభిప్రాయం ఏమిటో కూడా అర్థం కాదు. ఎందుకో ఆమె కంటి నుంచి 2 కన్నీటి చుక్కలు రాలాయి. రకరకాల ఆలోచనలు ఆమెను తేనెటీగల్లా ముసిరాయి. ఆ ఆలోచనల్లో గంట పైగా గడిచింది. ఆమె ఓ నిర్ణయానికొచ్చింది. తల్లికి ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే తను ఉద్యోగం చేసి తీరాలి. ఇక ఎవరి మీద ఆధారపడకూడదు. ఇప్పటి వరకు పడిన అవమానాలు చాలు. ఇక మీద పడకూడదు. రేపే ఉద్యోగంలో చేరాలి. చాలా స్థిరమైన నిర్ణయానికొచ్చిందామె. ఆ నిర్ణయానికొచ్చిన మరుక్షణం లేచి ముఖం తుడుచుకుంది. కళ్ళు ఏడ్చినట్లుగా కొంచెం ఉబ్బున్నాయి. కొంచెం పౌడర్ తీసి ముఖానికి అద్దుకుని రేగిన జుట్టు పైపైన సరిచేసుకుంది. చెప్పులేసుకుని వరండాలోకొచ్చింది. పేపర్ చదువుకుంటున్నాడు తండ్రి. నాన్న, నేను బయటకెళ్తున్నాను. సాయంత్రం దాకా రాను అని తండ్రి సమాధానానికి ఎదురు చూడకుండా బయటికి నడిచి రిక్షాని పిలిచి ఎక్కి కూర్చుంది. 10 నిమిషాల తర్వాత రిక్షా మాధవి ఇంటి దగ్గర ఆగింది. అతనికి డబ్బులిచ్చి పంపించేసి కాలింగ్ బెల్ నొక్కింది. నిమిషం తర్వాత తలుపు తరుచుకుని బయటకొచ్చింది మాధవి. ఏంటే హఠాత్తుగా వచ్చావు? ఏంటి విశేషం? అంటూ రాజీ చేతిలో కవరేదో ఉండడం చూసింది. ఆ కవరేమిటి అంటూనే అది చేతిలో తీసుకుని, మై గాడ్, ఇది ధనంజయ కన్స్ట్రక్షన్స్ నుంచి. కొంపదీసి ఉద్యోగం వచ్చిందా ఏంటే అని కవర్ ఓపెన్ చేసి లెటర్ చదివి, యాహూ, నీకు ఉద్యోగం వచ్చేసిందే అని గావుకేక పెట్టింది మాధవి. మరి అరవకే, జనం నీకేదో అయిందనుకుంటారు అని అటు ఇటు చూసి లోపలికి నడిచింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఇప్పటికీ నాకు నమ్మకం కుదరడం లేదే. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ నిజంగా వాళ్ళు పంపిందేనా, లేకుంటే నన్ను ఫూల్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అని. నీ మొహం, నిన్ను ఫూల్ చేయడానికి ఎందుకు పంపుతారు? ఇది వాళ్ళు పంపిన ఆర్డరే. అయినా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఆపనమ్మకం ఏమిటి? కొంచెం చిరాగ్గా అంది. అంటే అలా కాదు, ఏదో అనబోయింది రాజీ. ఇంటర్వ్యూ బాగానే చేశావు కదా, ఇంకా అపాయింట్మెంట్ రావడంలో ఆశ్చర్యం ఉంది. అది కాదు, ఆ రోజు థియేటర్లో అతను తిట్టాను. అయినా కూడా నాకు అపాయింట్మెంట్ మసిగింది. నోర్మి, అసలు అతను అవునో కాదో, అతనైనా కూడా నిన్ను గుర్తుపట్టాడో లేదో. ఎందుకు ఈ వెధవ అనుమానాలని? హాయిగా రేపు వెళ్ళి ఉద్యోగంలో చేరక. అది నిజమేలే అంది మంచం మీద కూర్చుంటూ. నాకు చాలా హ్యాపీగా ఉండే. ఇక నుంచి నెలకు 2000 సంపాదించుకోవచ్చు. నీ సరదాలు నువ్వు తీర్చుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడనక్కర్లేదు. రాజీ, మమ్మల్ని గుర్తుపెట్టుకోవే. ఉద్యోగంలో చేరిన తర్వాత మేమంతా దూరమైపోతామేమో అంది ఉడికిస్తూ. ఊరుకోవే, అంతగా ఏం మర్చిపోన్లే. అది అసంభవం. సరేగాని నీకేం పార్టీ కావాలో చెప్పు అడిగింది ఉత్సాహంగా. ఈ మధ్య నాకన్నీ నువ్వు పార్టీలు ఇవ్వడమే సరిపోతుంది. నేను ఒక్కటే ఇవ్వలేదు. అఫ్కోర్స్
సందర్భం కూడా రాలేదనుకో. అందుకే ఈసారి నువ్వు నాకు ఇవ్వడం కాదు, నేనే ఇస్తాను. ఏడుసావులే కానీ చెప్పు. ఇప్పుడు కాదు, నీ మొదటి నెల జీతం వచ్చాక 3 స్టార్ హోటల్ ఇవ్వాలి, సరేనా? ఓకే, గ్రాంటెడ్, తీసుకో. మాటిచ్చేసింది. అది సరే, అమ్మ నాన్న ఏమన్నారే నీకు ఉద్యోగం వచ్చిందని తెలిసి? ఆసక్తిగా అడిగింది. ఆ ప్రశ్నకి రాజీ ముఖంలో రంగులు మారాయి. మా ఇల్లో యమలోకం, నీకు తెలియదేముంది? తలదించుకుని సమాధానం ఇచ్చింది రాజీ. ఐఎమ్ సారీ, ఈ విషయం ఇంక ప్రస్తావించలే అని. అరే, ఇంతవరకు నీకు స్వీట్ కూడా పెట్టనే లేదు కదూ, తెస్తానాగు అంటూ కిచెన్లోకి వెళ్ళింది, ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నిస్తూ. ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోయినా తనకి సంతోషంగా ఉంది. స్వీటుతో తిరిగి వచ్చింది మాధవి. అది తింటూ అంది. చూసావా, ఈ రాజీ దేనికి రాజీ పడదన్న విషయం ఒప్పుకుంటావా? కొంచెం గర్వంగా ముఖం పెట్టంది. ఒప్పుకోక చేస్తానా? ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలవే, మొదటి ఛాన్స్లోనే మంచి ఉద్యోగం కొట్టేశావు అంది మరోసారి మెచ్చుకుంటూ. ఆ సాయంకాలం వరకు మాధవి దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు. బాగా చీకటి పడ్డాక ఇంక నేను వెళతానే అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది. నిజానికి ఆమెకు ఆ రోజు ఇంటి ముఖం చూడాలని లేదు. ఇంటికి తిరిగొచ్చాక రాజీ తమ్ముడు ఒక్కడు మాత్రం అన్నాడు, అక్క నీకు ఉద్యోగం వచ్చిందటగా అని. నాకు నెలకి 50 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలి అని అడిగాడు. అలాగే అంది. మిగతా వాతావరణం గంభీరంగా ఉంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. మొదటిసారి ఉద్యోగం, జీవితంలో మొదటి అనుభవం. తను ఆ ఉద్యోగం చేయగలదో లేదో, ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలుంటాయో. నిమిషాలు క్షణాల్లా కరిగిపోతున్నాయి. ఆ సమయంలో ఆమెకు తెలీదు, ఆ ఉద్యోగం తన జీవితంలోనే ఎన్నో మార్పులు తేబోతుందని, జీవితంతో చెలగాటమాడబోతుందని. ప్రియమైన సుగుణకి నీ తండ్రి దీవించిరాయినది. ఉభయ కుశలో పరి. ఈ ఉత్తరం ద్వారా నీకొక ముఖ్య విషయం తెలియజేద్దామనుకుంటున్నాను. నా రిటైర్మెంట్ తాలూకా డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఇక నాకు మిగిలిన బాధ్యత లక్ష్మి పెళ్ళొకటే. నా ఒంట్లో ఈ మాత్రం ఓపుకొండగానే ఆ డబ్బుతో దాని పెళ్లి జరిపించేద్దామనుకుంటున్నాను. నువ్వు అల్లుడు కలిసి ఓ మంచి సంబంధం లక్ష్మి కోసం వెతకగలరు. ఉన్నంతలో కాస్త మంచి సంబంధం అయితే చాలు. నీ భర్తలాగా మంచి ఉద్యోగం, మంచి మనసు ఉన్నవాడు దొరికితే లక్ష్మి అదృష్టవంతురాలవుతుంది. ఈ బాధ్యతను నువ్వు అల్లుడు కలిసి నెరవేర్చుతారో అన్న ఆకాంక్షతో ముగిస్తున్నాను. ఆశీస్సులతో నీ తండ్రి. అంతవరకు ఉత్తరం చదివి కవర్ మడిచి పక్కన పెట్టి ఓసారి భారంగా శ్వాస విడిచింది సుగుణ. నిజమే, తండ్రికి మిగిలింది లక్ష్మి పెళ్లి బాధ్యత ఒకటే. సత్యమూర్తికున్న 2 సంతానం ఆడపిల్లలే. పెద్దది సుగుణ. సుగుణను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు బాలకృష్ణ. లక్ష్మి డిగ్రీ చదివింది. త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఎవరున్నారు మంచి కుర్రాళ్ళు? ఆలోచనల్లో పడింది సుగుణ. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో ఆమె ఆలోచనలకు బ్రేక్ పడింది. కుర్చీలోంచి లేచి తలుపు తెరిచిందామె. ఎదురుగా నిలబడున్నాడు వాసు. అరే వాసు, నువ్వా? రావోయ్. పక్కకు తప్పుకుని లోపలికి నడిచింది సుగుణ. ఆమె వెనకనే లోపలికొచ్చాడు వాసు. రా, అలా కూర్చో. సోఫా చూపించింది. సోఫాలో కూర్చుంటూ కర్చీఫ్తో నుదుటి మీద స్వేదం తుడుచుకున్నాడు వాసు. ఎండలో వచ్చినట్టున్నావు, ఉండు మంచినీళ్ళు తెస్తాను అని లోపలికి వెళ్ళి నిమిషం తర్వాత గ్లాసు నీళ్లతో వచ్చింది. థ్యాంక్స్ అని గ్లాస్ అందుకుని గడగడా తాగేసి కింద పెట్టాడు వాసు. బాలకృష్ణ లేడా? చుట్టూ గలీజూస్తూ అన్నాడు. లేరు, బయటికి వెళ్లారు. అదేంటి, నేనొస్తాను ఉండమని చెప్పాను, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆహా, వెళ్ళిపోలేదు. ఒక 10 నిమిషాల్లో వస్తారు. ఇక్కడే జగదాంబ సెంటర్ వరకు వెళ్లారు, చిన్న పనుందని. ఫ్యాన్ ఆన్ చేస్తూ అందామె. కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ఆ చల్లగాలికి. మీ కొత్త రూమ్ ఎలా ఉంది? అక్కడ వాతావరణం ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. మరి భోజనం ఎక్కడా? ఎక్కడేముంది, హోటల్లోనే. అయితే భోజనం అంత రుచిగా ఉండట్లేదు. అంతేకాదు అప్పుడప్పుడు కడుపు నొప్పి కూడా వస్తోంది. అరే, అలా అయితే మా ఇంట్లోనే భోజనం చేయొచ్చు కదా, ఇందులో మొహమాటం ఎందుకు? ఆమె ప్రశ్నకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, భలేవారే, రోజు మీ ఇంట్లో ఎలా తినగలను? అప్పుడప్పుడు వెరైటీగా తింటే బాగుంటుంది గాని. నేను మంచి సలహా చెప్పనా? అడిగింది పక్కనున్న న్యూస్ పేపర్ అప్రయత్నంగా చేతిలోకి తీసుకుంటూ. సలహానా? ఏంటి చెప్పండి ఆసక్తి ప్రదర్శిస్తూ అన్నాడు వాసు. చక్కగా పెళ్లి చేసుకో. నీకు కావలసినవన్నీ నీ భార్య వండి పెడుతుంది, ఏమంటావు? అడిగింది అతని జవాబు కోసం ఎదురు చూస్తూ. ఓ నిమిషం మాట్లాడలేదు వాసు. సడన్ గా అతనెందుకు సైలెంట్ అయ్యాడో అర్థం కాలేదు సుగుణకు. ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? అంది. మీరడిగిన ప్రశ్న గురించే, అదే పెళ్లి గురించే. ఆ, ఆలోచిస్తూ ఉండండి, ఈలోపు టీ చేసి తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి లేచింది. అంతసేపు ఆలోచించడానికి ఏమీ లేదులేండి, ఆ న్యూస్ పేపర్ ఇస్తే చదువుతూ కూర్చుంటాను అని ఆమె అందించిన పేపర్ చూస్తూ, ఇది ఈనాడు పేపరేనా? నేను ఆల్రెడీ చదివేశాను.
అంటూ ఆ పేపర్ టీపై మీద పడేయబోతూ ఆగాడు. టీపై మీద అతనికి ఒక ఫోటో ఆల్బం కనిపించింది. ఏమండి, ఎవరిది ఆల్బం? అడిగాడు కుతూహలంగా. ఎవరిదేముంది, మా ఫ్యామిలీదే, చెప్పింది. చూడచ్చా? అరే, అందులో రహస్యమేముంది, చూస్తూ ఉండండి, నేను 5 నిమిషాల్లో టీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆల్బం చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పసాగాడు వాసు. ఎవరివో ఫోటోలున్నాయి. అందులో కొన్ని పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలున్నాయి. సుగుణ కాలేజీలో చదివే రోజుల్లో ఫోటోలు, సుగుణ బాలకృష్ణ పెళ్లి ఫోటోలు, ఇలా రకరకాల ఫోటోలున్నాయి. ఆ ఫోటోల మధ్యలో ఓ ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. అదొక అమ్మాయి ఫోటో. అదే అమ్మాయి ఫోటోలు మరికొన్నున్నాయి. ఆమె చాలా సింపుల్గానూ అందంగానూ ఉంది. టీ కప్పుతో తిరిగొచ్చింది సుగుణ. ఒక కప్పు తాను అందుకొని థ్యాంక్స్ అన్నాడు. ఆ ఫోటోలో ఆ అమ్మాయి ఎవరో అడగాలనిపించింది అతనికి. ప్రత్యేకంగా ఆమెను గురించి అడగడం సభ్యతగా ఉన్నదని తోచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలోని ఓ వ్యక్తిని చూపించి, ఈయన మీ ఫాదరా అన్నాడు. అవును, టీ సిప్ చేస్తూ అంది. మరి ఈయన? మరో వ్యక్తిని చూపించి అడిగాడు. ఈయన మా పెదనాన్న. మరి ఈయన? అంతకు ముందు నుంచి తాను అడగాలి అనుకుంటున్న అమ్మాయి ఫోటో చూపించి అడిగాడు. ఓసారి చురుగ్గా వాసు కళ్ళలోకి చూసింది సుగుణ. కంగారు పడి తలదించుకుని, అబ్బే, ఊరికిని అడిగాను తడబాటుగా అన్నాడు. అతని తడబాటుకు నవ్వొచ్చిందామెకు. నవ్వు పెదవుల వెనక దాచిపెట్టి, ఆ ఫోటో మా చెల్లె లక్ష్మిది, చెప్పింది. ఐసి, మీ చెల్లెలా? అసలు మీ ఇద్దరికీ పోలికలే లేవే? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మేమిద్దరం కలిసి వెళుతుంటే ఫ్రెండ్స్ అనుకుంటారు గాని అక్కా చెల్లెళ్ళు అని ఎవరు అనుకోరు, చెప్పింది ఖాళీ కప్పు కింద పెడుతూ. కాఫీలు టీలు మీ వరకేనా, నాకేమైనా ఉందా అంటూ అడిగాడు అప్పుడే బయటనుంచి వచ్చిన బాలకృష్ణ. అతను రావడంతో వాళ్ళ సంభాషణకి తెరపడిపోయింది. బాబూ, నేనొచ్చి అరగంట అయిపోయింది. నువ్వు కాఫీలు టీలు అంటూ కూర్చుంటే లాభం లేదు, మనం త్వరగా వెళ్ళాలి, తొందర చేశాడు వాసు. ఎంత? జస్ట్ 5 నిమిషాలు, టీ తాగ్గానే వెళ్ళిపోదాం అంటూ సుగుణ వైపు తిరిగి, అర్జెంటుగా నాకు కప్పు టీ తెచ్చిపెట్టకూడదు? షూర్, నిమిషంలో తెస్తాను అంటూ వంటింటి వైపు వెళ్ళింది సుగుణ. బాబూ, నువ్వు త్వరగా రా, ఆలస్యమైతే అవతల మా ఇంటి వాడు ఎక్కడికైనా చెక్కేస్తాడు, ఒకంత కంగారుగా అన్నాడు వాసు. ఎక్కడికి పోతాడు ఇంత ఎండలో? హాయిగా గురిపెట్టి నిద్రపోతుంటాడు, కాబట్టి వర్రీ అవ్వకు, నన్ను కంగారు పెట్టుకో. టీ తాగందే ఇక్కడి నుంచి ఆంగుళం కూడా కదలను, ఖచ్చితంగా చెప్పేశాడు బాలకృష్ణ. ఇక నోరెత్తలేదు వాసు. మరో 2 నిమిషాలకు టీ కప్పుతో వచ్చింది సుగుణ. కప్పు అందుకుని టీ సాసర్లో పోసుకుని తాగసాగాడు. ఇప్పుడు మీ ఇద్దరి ప్రయాణం ఎందాక? అడిగింది బాలకృష్ణ పక్కన కూర్చుంటూ. అబ్బా, శుభమా అని బయలుదేరుతుంటే ఆ ప్రశ్న ఏమిటి, తప్పు కదూ అన్నాడు బాలకృష్ణ. ఆహా, అంత శుభకార్యమేమిటో వ్యంగ్యంగా అంది. ఏంటంటే ఏదో చెప్పబోయాడు బాలకృష్ణ. అదే సమయంలో అతని మాటలకు అడ్డుపడ్డాడు వాసు. అమ్మో, అదేంటి ఇప్పుడే చెప్పకూడదు, చెబితే చాలా ప్రమాదం అంటూ లేచాడు వాసు. సర్లే, ఈ విషయం సస్పెన్స్ అని వాసు అంతగా అంటుంటే నేను చెప్పడం కూడా బాగలేదులే, అందుకే పనయ్యాక చెబుతాను అన్నాడు బాలకృష్ణ. సరే, మీ ఇష్టం, చెప్పకపోతే నాకొచ్చిన నష్టమేమీ లేదు అని బొంగమూతి పెట్టింది. ఇద్దరూ లేచి బయటకొచ్చారు. నేనొచ్చేసరికి సాయంకాలం అవుతుంది, చెప్పాడు బాలకృష్ణ. అలాగే అన్నట్టు తల ఊపింది సుగుణ. గేటు దాటి బయటకు వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళిపోతున్న వాసు వైపు నిశితంగా చూసింది సుగుణ. వాసుని లక్ష్మికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? హఠాత్తుగా ఆమె మనసులో ఆ ఆలోచన మెదిలింది.